6 months మిక్స్డ్ రిజల్ట్ తో కంటిన్యూ అయిన టాలీవుడ్ తర్వాత వచ్చిన 3 నెలలు కూడా పెద్ద సర్ప్రైజ్ ఏం లేకుండానే కంటిన్యూ అయింది. మరి జూలై నుంచి సెప్టెంబర్ వరకు రిలీజ్ అయిన సినిమాల సంగతి ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. సెకండ్ హాఫ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగాడు తమ్ముడు. జూలై 4న నితిన్, లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన సుహాస్ ఉప్పు కప్పు రంబు కూడా అదే రూట్ ని ఫాలో అయింది. ఇక జూలై 18న సుహాస్ ఓ భామా అయ్యో రామాతో పాటు గాలి కిరీటి హీరోగా జూనియర్ మూవీ రిలీజ్ అయినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేసిన హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్లలోకొచ్చి సందడి చేసింది. ఇక నెలాఖరుకి జూలై 31న బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని బరిలోకి దిగిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మాత్రం అంతగా అంచనాల్ని అందుకోలేకపోయింది. జూలైలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ మూవీస్ రిలీజ్ అవడంతో ఆగస్ట్ అంతా పెద్ద సినిమాలు లేకుండానే గడిచిపోయింది. వినాయక చవితికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న రవితేజ సినిమా పోస్ట్ పోన్ అవడంతో పండక్కి హడావుడి లేకుండానే పోయింది. అయితే ఆగస్టు 22 పరద, ఆగస్టు 27న రిలీజ్ అయిన సుందరాకాండ, అర్జున్ చక్రవర్తి సినిమాలు మాత్రం పర్వాలేదు అనిపించాయి.